చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. సిద్ధార్థ్ ఇంకా రాలేదేంటమ్మా? వచ్చేస్తాడు మావయ్య. యష్కి బెయిల్ వస్తుందంటావా సింధు? తప్పకుండా వస్తుంది అత్తయ్య, మీరు కంగారు పడకండి. ఏటి కోడలా, కోర్టులో ఈ కేసు నిలబడదు, బెయిల్ వస్తుంది, నా మొగుడు బయటకు వస్తాడు అని ఆశ పెట్టుకుని ఫ్యామిలీ అంతా వచ్చేహారా? వాడికి బెయిలు రాదు, వాడు బయటికి రాడు. దానికి కావలసిన అరేంజ్మెంట్స్ అన్నీ నేనెప్పుడో చేసేశాను. జై మారుతీరావు, నా కొడుకుని నువ్వు అన్యాయంగా ఈ కేసులో ఇరికించిన కోర్టులో మాత్రం న్యాయమే గెలుస్తుందిరా. న్యాయాన్ని నేను కొనేసి అన్యాయాన్ని మీకు అమ్ముతున్నాను దమయంతి. జై, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. నీ కోతి మొహం చూస్తుంటే నాకొచ్చే ఆవేశానికి నిన్ను చంపేయాలనిపిస్తుంది అసలు. రే అత్తయ్య ఆగండి అత్తయ్య, మీరు ఆగండి అత్తయ్య. ఇలా ఆవేశపడడం తప్ప ఇక్కడ మీరు చెయ్యగలిగేది ఏటీ లేదు. రే, ఇంకొక్క మాట మాట్లాడావంటే అత్తయ్య అత్తయ్య ఆవేశపడకండి అత్తయ్య. వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా మనకి ఆ దేవుడు తోడున్నాడు, మనకి మంచి జరుగుతుంది. దేవుడు దేవుడు కూడా డబ్బున్న వాడికే త్వరగా దర్శనం ఇస్తాడు. ఇప్పుడు ఆ డబ్బంతా మా దగ్గర ఉంది. సిద్ధార్థ్ ఇంకా రావట్లేదేంటి? అవతల కోర్టుకి టైం అవుతుంది. సిద్ధార్థ్, సింధు, యష్ బెయిల్ కి కావాల్సిన అన్ని పేపర్స్ రెడీ చేసావు కదా? అన్ని రెడీగానే ఉన్నాయి సింధు, కానీ ఒక్కటే టెన్షన్. ఎందుకు టెన్షన్? యష్ని ఇంకో కేసులో ఇరికించడానికి యష్ని రెచ్చగొడుతున్నారు. పోలీస్ స్టేషన్లో నువ్వే చూసావు కదా, ఎస్ఐ మీద యష్ తిరగబడ్డావు. అలాగే కోర్టులో కూడా ఏదైనా జరిగి యష్ ర్యాష్గా మాట్లాడినా, వైల్డ్గా బిహేవ్ చేసినా, తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయినా పెద్ద ఇష్యూ అవుతుంది. కేస్ కాంప్లికేట్ అవుతుంది. అదే నా టెన్షన్. దేవుడా, మాకు నువ్వే దిక్కు. సార్, నేను చెప్పింది గుర్తుంది కదా? కోర్టు దగ్గర పోలీసు వెహికల్ ఆగ్గానే మనం దిగి పోలీసులను తోసేసి పారిపోదాం.
దూరంగా ఉన్న వెహికల్ దగ్గరికి నేను వెళ్తాను. ఆ తర్వాత మీరు నన్ను ఫాలో అయ్యారండి, ఓకేనా? అలాగే. సార్, కోర్టు దగ్గరకు వచ్చేసాము, అలర్ట్గా ఉండండి. సార్, ఎదురుగా కనబడుతుంది కదా, అదే మన వెహికల్. మీరు రెడీగా ఉండండి. ఇప్పుడు శ్రీనివాసు పారిపోతాడు, ఆడితో పాటు యశ్షు పారిపోతాడు. అప్పుడు ఎస్ఐ యశ్షుని షూట్ చేస్తాడు. కేసు నుండి ఎస్కేప్ అవ్వడానికి చూసినందుకు కోర్టు వారు యశ్కి కఠినంగా శిక్ష విధిస్తారు. ఇక బెయిల్ అన్నదే రాదు, చూస్తూ ఉండు. సూపర్ స్కెచ్ వేసావు మావయ్య. యష్, రేయ్ ఆగండి రా. జరగాలి అంటే త్రిపురాంతాని రాకే తథ్యం, పాపమునే కడగాలంటే పాశము విసురు శివ. కం కం తమరుకం పం పం ప్రళయకం కం కం త్రయంబకం పం పం పరరం రుద్రం తాండవం రౌద్రం భజే శివం. అదేంటమ్మా యశ్ అలా పారిపోతున్నాడు? అదే నాకు అర్థం కావడం లేదు మావయ్య. యష్ పారిపోతే బెయిల్ రాసిందు, ఇంకా శిక్ష పెరుగుతుంది. ఆగండి, లేకపోతే కాల్ చేస్తా. చంపేయండి సార్. యష్!